నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 14వ తారీఖు 2025 సోమవారము. ఈరోజు సంకష్టహర చతుర్దశి. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి చవితి రాత్రి 11 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6 గంటల 40 నిమిషముల వరకు, తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 54 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు మంచి టైము, దాని మీద ఫోకస్ పెట్టండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక పదోన్నతులకు అంటే ప్రమోషన్స్కు ఆశాజనకంగా ఉండబోతోంది. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు మీకు రాకపోయినప్పటికీ పాత ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పాత పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈ సమయం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పొలాలలో నిత్యం పర్యవేక్షణ మీది ఉండవలసిందే. పని వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నీటి నిల్వలను జాగ్రత్త పరుచుకునే అవకాశం చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. మసాజ్ చేసుకోవడం కానీ లేదంటే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో స్త్రీల వల్ల గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఇక్కడ స్మార్ట్గా వ్యవహరించాలి. అలాంటి స్త్రీలు ఏదైనా మీ కుటుంబంలో గొడవలు పెట్టినట్టయితే వాళ్ళని సముదాయించడమో లేదా వాళ్ళని సమన్వయం చేయడమో చేసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తట్టుకున్న వాళ్ళు అవుతారు. అయితే పరిహారంగా ఆదిత్య హృదయం చదవడంతో పాటు ఎరుపు పూలతో అమ్మవారిని పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు డ్రామాకు సంబంధించి శాస్త్రీయ సాహిత్యానికి సంబంధించిన చదువులు చదివే వారికి విజయాలు అందుకునే అవకాశం కనబడుతోంది. విదేశాలు కూడా మిమ్మల్ని అక్కడ చదువుకోవడానికి కానీ లేదా చదువు పూర్తయితే జాబ్ కోసం కానీ ఇలాంటి ఉత్తర్వులు ఏవైనా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా మీకు కనబడితే వస్తే కనుక దానికి స్పందించే ప్రయత్నం చేసి సానుకూలంగా మీ పెద్దల యొక్క కానీ లేదా మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క సలహా తీసుకుని ప్రణాళిక ప్రకారము ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక దూర ప్రయాణాల మీద సూచనలు, పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సేవా రంగంలో కొనసాగుతున్న వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక జనవనరుల మీద ఆధారపడి మాత్రమే మీరు వ్యవసాయాన్ని చేసేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడంతో పాటు ఆ జల వనరులను జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్కి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిమ్మరసం తాగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదరు యొక్క బంధువులతో అంటే అన్నదమ్ముల యొక్క బంధువులతో కానీ లేదా అక్క చెల్లెల యొక్క బంధువులతో కానీ మీకు తగాదాలు రావడము లేదా అంటే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పాలవ్వడము ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు ఇది మంచి సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివ చమకాన్ని చదివినట్టయితే అనగా రుద్ర నమకం చమకం చదువుకోవడం కానీ మాకు చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఈరోజు విన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వీలున్న వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు దానం ఏదైనా సరే ఈరోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి, గృహశాస్త్ర సంబంధించిన విద్యార్థులకు గుర్తింపు రావడంతో పాటు, వేరే ప్రదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గనక మీ యొక్క సన్నిహితుల నుంచి ప్రోత్సాహం వస్తుంది. ప్రమోషన్స్ మాత్రము ఆలస్యంగా రావడము, మీ ప్యాకేజీ పెరగడానికి కూడా ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. పోటీతత్వము మీ యొక్క సహోద్యోగుల మధ్య ఉండడం వల్ల మిమ్మల్ని కొంత డీమోటివేట్ చేయడం కానీ, మిమ్మల్ని తగ్గించడం కానీ, మిమ్మల్ని పక్కకు తప్పించడం కానీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక లాభాలు ఒక మోస్తరుగా ఉంటాయి కానీ మీరు ఆశించినంత లాభాలైతే వచ్చే పరిస్థితి కనబట్టలేదు. పెట్టుబడుల విషయంలో పునఃపరిశీలన చేసుకోండి. వెంటనే గబక్కన పెట్టేయకుండా దాన్ని ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ సంస్థలో పెడితే మంచిది అనేది నిపుణుల, శ్రేయోభిలాషుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ సమయంలో తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురోగతి ఉన్నప్పటికీ పోషక పదార్థాలు పంట వల్ల ఇబ్బంది కలుగుతోంది. పంటకు సరిపడా పోషకాలను అందించే ప్రయత్నం చేస్తే దిగుబడి చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణ ప్రభావం వల్ల వచ్చే జలుబు, గొంతు సమస్యలు, దగ్గులు తప్ప ఇంకా ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏమైనా కుటుంబంలో ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన, సామరస్యమైన కుటుంబంగా ఉండే అవకాశం కనబడుతోంది. శాంతి నెలకొనే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము సంతోషి అమ్మవారికి పూజ చేయడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకొని సజ్జలు, శనగలు దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరిశోధనకు సంబంధించి అంటే రీసెర్చ్‌కి సంబంధించి చదువుతున్న విద్యార్థులకు ఇది మంచి ప్రయోజనకరమైన కాలము. మీరు ఏ ప్లాన్ వేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తక్షణమే ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులకు మీ యొక్క విధులలో అంటే మీ యొక్క క్యాడర్స్‌లో మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఇక్కడున్న వారు అక్కడికి వెళ్ళడము, అక్కడ వారు ఇక్కడికి రావడము, ఇలాగ మీరు చేసే ఉద్యోగాల యొక్క పదవులు మారే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక గోప్యంగా నిర్ణయాలు తీసుకుంటేనే మీకు లాభాలు వస్తాయి. మీ యొక్క నిర్ణయాలు బయటికి వ్యక్తపరిచినా, ఎవరికైనా తెలియపరిచినా నష్టపోయే అవకాశము అంటే వ్యాపార సంస్థలు మూసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నిదానంగా సాగుతున్నప్పటికీ మంచి పంటను మీరు ఆశించే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా అలసట తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో వారి యొక్క కలయిక లేదంటే పాత మిత్రులు కలవడము లేదా పాత బంధువులు కలవడము ఇలా సంతోషకరమైన వాతావరణము కుటుంబంలో ఈరోజు గోచరిస్తోంది. పరిహారంగా కుజశాంతి జరిపించుకోవడంతో పాటు ఎర్రని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.